ఆయన వచ్చేసి చాలువా మరి గడతో సత్కరించుకుంటున్నారు. నాకు పార్టీలకు అతీతంగా మీ ప్రొఫెషన్ నుంచి మీ అందరి దగ్గర నుంచి నాకు సాయం కూడా కావాలి. నేను అవినీతి పరుణ్ణి కాదు. వీలైనంత వరకు కూడా నేను మా దేవుని కాదు కదా, మనిషి కదా, ఓసారి తప్పులు ఏమైనా జరగచ్చేమో, పొరపాట్లు జరగచ్చు, సర్వసాధారణం. కానీ తెలిసి తప్పు చెయ్యను. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, లంచం తీసుకోను, మామూలు తీసుకోను, రౌడీజం చేయను, గూండాయిజం చేయను అని అప్పటికే మీకు మాట ఇచ్చేసి ఉన్నాను. ఇంత కరెక్ట్ గా ఉండాలనడం కూడా చాలా కష్టం. మీరు ఆలోచన చేయండి. పెద్దలు మీకు తెలియదు, ఇంత రాజకీయం చేసిన వాళ్ళు నేను ఇంత నిక్కచ్చిగా ఉంటే నన్ను లేపేస్తారు. కానీ నేను సిద్ధంగా ఉన్నా. జనాలు లేపేసినా నేనేమి పెద్ద భయపడేవాడిని కాదు. నన్ను నేను కాపాడుకోగలను, ప్రజలు నన్ను కాపాడుతారని నమ్మకం. నాకు పెద్ద సమస్య ఏంటంటే నేను అనుకున్నది మీరు అనుకున్నది అమలు చేయాలంటే కూడా చట్టమే అడ్డొస్తుంది మళ్ళీ నాకు. అవునా కాదా సార్? మీరు ఒక ఆర్డర్ తెస్తారు సార్, ఆర్డర్ కరెక్టా కాదా, నేను నిజమైతే మంచి ఆర్డర్ అనుకోండి ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఇంకో ఆర్డర్ అసోసియేట్ అయ్యి ఉంటుంది, లేదా దానికి ఒక కేసు ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. చట్టాన్ని అమలు చేయడానికి చాలా సార్లు చట్టమే అడ్డొస్తుంది. న్యాయాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కూడా చట్టమే చాలాసార్లు అడ్డం వస్తుంది. కాదు, నేను పుట్టుకతో ఎమ్మెల్యేనా సార్? కాదు కదా సార్. మీరందరూ ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆదోని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆదోని ప్రజల మంచి కోసమే వాడుతాను తప్ప ఆదోని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయనని మీ అందరికీ మాటిస్తూ, నా అధికారం మీకు ఎక్కడన్నా ఉపయోగపడగలిగితే అది వృత్తిలో కానీ, ఎవరికైనా న్యాయం చేయడంలో కానీ, లేదా ఎవరినైనా దండించడంలో కానీ, ఎక్కడైనా సరే నా అధికారం ఉపయోగపడితే దర్జాగా మీరు నా అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా మీకు ఉపయోగపడతానని 100కు 100% చేస్తాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఊర్లో మానవ హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మీరందరూ అంగీకరిస్తారు నాకు. ఎందుకంటే మానవ హక్కులు చాలా విలువైనవి. మనం ప్రపంచం అంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, హ్యూమన్ రైట్స్ అంటాం. మనం చదువుకున్నది అక్కడి నుంచే చదవడం మొదలు పెడతాం. కాన్స్టిట్యూషన్ లో మొదటి వాక్యం నుంచి హ్యూమన్ రైట్స్ అనే పదాన్ని వాడతాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఇంప్లిమెంట్ అవడంలో చాలా ఇబ్బంది కనబడతా ఉంది. అలవాటు లేదు మనకి, హ్యూమన్ రైట్స్ గురించి ఎవడన్నా మాట్లాడే అలవాటు లేదు, హ్యూమన్ రైట్స్ గురించి మనం ఆచరణలో పెట్టే అలవాటు లేదు. కేవలం అధికారము, వినియోగదారుడు అంతే. ఎవడుకు మనకు నచ్చితే వాడికి చట్టం, మనకు చెప్తే. సో దయచేసి మనం అందరూ చేయాల్సింది ఈ ఊర్లో 2,50,000 మందికి తప్పనిసరిగా మానవ హక్కులు ఉన్నాయని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆడికి కూడా తెలియాలి, నాకు నిజంగా ఇన్ని హక్కులు ఉన్నాయని. నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మందిని చూస్తాను, ఏమిట్రా వీళ్ళు ఇంత అమాయకంగా ఉన్నారు, వీడికి ఉన్న రైట్స్ వీడికి తెలుసా అసలు అనిపిస్తుంది నాకు. అది నిజంగా ఆశ్చర్యం నాకు. కాబట్టి మనం అందరూ చేయాల్సింది ఏంటంటే, అరే బాబు నీకు ఈ హక్కులు ఇవ్వరా నాయనా, నువ్వు ఏమీ లేకపోయినా ఈ హక్కులతో బ్రహ్మాండంగా బతకచ్చు అని చెప్పి న్యాయ సూత్రాన్ని వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు నేను చెప్తా ఉన్నాను. మనకున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏమిటి? 2,50,000 మందికి న్యాయాన్ని అందుబాటులో ఉంచాలి, అంతే కదా సార్? అది మొట్టమొదటిది. మనం అందించిన న్యాయము చెల్లుబాటు కావాలా, అది రెండవది. న్యాయం 4 పాదాల నడవాల, అన్నిటికంటే ముఖ్యమైనది. దీనికి మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఇంతకుముందు ఏమయ్యేది, నిజంగానే మీరు చాలా మంచివాడు, ఎన్ని పార్టీల్లో ఉన్నారు, నేను కాదల్లా, ఇన్ని పార్టీల్లో ఉండి కూడా న్యాయాన్ని 4 పాదాలు నడిపించాలంటే కష్టం మీకు. అది ఛాలెంజింగ్ యాక్టివిటీ. ఎందుకంటే ప్రథమ పౌరుడు ఏమి చెబితే తర్వాత అందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిందే, తప్పని పరిస్థితులు ఏర్పడతాయి, కంపల్షన్స్ ఉంటాయి.
సో ఎవరైతే లీడర్ని ఎన్నుకుంటామో ఆ లీడర్ ఆలోచన విధానాన్ని బట్టే ఆ ఊర్లో వ్యవహారాలన్నీ నడుస్తాయి సాధారణంగా. సో మీరు ఒకసారి మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మనసు చంపుకొని ఒక్కొక్కసారి న్యాయం అందించాల్సిన పరిస్థితుల్లో కూడా అందించలేక ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉంటాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఈరోజు మీ మాట వినే ఎమ్మెల్యే వచ్చినాడు, మీతో పాటుగా ఒక లాయర్ లాగా పనిచేయగలిగినటువంటి ఎమ్మెల్యే వచ్చినాడు, ఏ రోజైనా మీ కష్ట సుఖాల్లో నిలబడేటువంటి ఎమ్మెల్యే వచ్చినాడు, మీరు గీసిన గీత దాటను అని చెప్పే ఎమ్మెల్యే మీ ముందుకు నిలబడ్డాడు. కాబట్టి 100కు 100% మీరు మీ ప్రొఫెషన్ లో మీ వృత్తిలో ఏమైతే చేయగలరో అదంతా చేసి చూపించాలని, ఎటువంటి చిన్న పెద్ద సమస్య వచ్చినా సరే అరే పలాని వాడికి మనం చేయగలుగుతున్నాము, న్యాయాన్ని ఇంత దాకా తీసుకెళ్ళగలుగుతాం, ఈ లిమిట్ దాటిన తర్వాత మాకు ఇంకొక అధికారం కావాలి వీడికి మంచి చేయడానికి అనే పరిస్థితులు వస్తే ఏ రోజైనా మీరు నా దగ్గరకు వచ్చి మీ పనులు చేయించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.